సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. అసలు ఇలా కూడా నేరాలు చేయొచ్చా, ఇలా మోసపోతామా అనేట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నారు. ఒక నేరాన్ని మించి మరో నేరం అన్నట్టుగా కొత్త కొత్త ఫ్రాడ్లను వ్యాపింపజేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో బాగా బిజీగా మారిన వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు సైబర్ నేరగాళ్లు. మీ నెంబర్ బ్లాక్ అయిపోయిందంటూ ఫోన్ చేసి ఆమెతో వీడియో కాల్ మాట్లాడి ఆమె అకౌంట్ నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేశారు. అయితే తనకి ఎదురైన ఈ సైబర్ నేరాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది అనన్య నాగల్లా. ఇది చాలా సీరియస్ ఇష్యూ. 3 రోజుల క్రితం కస్టమర్ కేర్ సెంటర్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. మీ నెంబర్ ని బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. 9కి ప్రెస్ చేయమంటే 9కి కాల్ చేశా. వాళ్ళు మాట్లాడుతూ మీ ఆధార్ కార్డ్ ని యూజ్ చేసి మీ సిమ్ తీసుకున్నారు. ఆ నెంబర్ నుంచి చాలా ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి ఆ సిమ్ ని బ్లాక్ చేస్తున్నామని అన్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని అన్నారు. దానికి నేను ఓకే అని చెప్పాను. దాంతో వాళ్ళు మేము పోలీసులకు కనెక్ట్ చేస్తాం, మీరే ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చేయండి, మేము ట్రై నుంచి కాల్ చేస్తున్నామని అన్నారు. వాళ్ళే కాల్ కనెక్ట్ చేశారు. నేను జరిగింది మొత్తం చెప్పాను. వాళ్ళంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. ముంబై వచ్చి కంప్లైంట్ ఇవ్వాలన్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నా అని చెప్తే సరే స్కైప్ ద్వారా వీడియో కాల్లో కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. నాకు ఐడి ఇచ్చారు. నేను ఆ ఐడికి వీడియో కాల్ చేశాను. వాళ్ళు కనెక్ట్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఛార్జింగ్ ఉందా అని అడిగారు. ఉందని చెప్పాను. మీరు వీడియో కాల్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు థర్డ్ పర్సన్ ఇంటరాక్షన్ ఉండకూడదని చెప్పారు. నేను సరేనని అన్నాను. ఆధార్ నెంబర్ తీసుకుని ఈ నెంబర్ తో డ్రగ్స్ కేసు, మనీ లాండరింగ్ చాలా ఇష్యూస్ ఉన్నాయని అన్నారు. నన్ను భయపెట్టారు. వీడియో కాల్లో పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఆఫీసర్ కూడా పోలీస్ డ్రెస్ లో ఉన్నాడు. ఓ 10 నిమిషాల తర్వాత వీడియో ఆపేశారు. జస్ట్ ఆడియో మాత్రమే వినిపిస్తోంది. ఎంత కమిషన్ తీసుకున్నావు, ఈ నెంబర్ తో ఏమేమి ఫ్రాడ్ చేసావు, కేసు ఫైల్ చేస్తున్నాం, జైల్లో వేస్తామని అన్నారు. నాకు వాళ్ళ మాటలు విని చాలా భయం వేసింది, ఏడుపు వచ్చింది. ఆ తర్వాత వేరే వ్యక్తిని కాల్లోకి తీసుకున్నారు. నాకు కొన్ని డాక్యుమెంట్స్ పంపించారు. అఫీషియల్ గా వాళ్ళు పోలీసులని నమ్మించడానికి అవన్నీ పంపించారు. ఆ తర్వాత మీ అకౌంట్ లో నెంబర్లు చెక్ చేయాలి, మీరు ఎన్ని అకౌంట్ లో నెంబర్లు వాడుతున్నారు అని అడిగారు. 2 అని చెప్తే వాటి నుంచి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని థర్డ్ పార్టీ అకౌంట్ నెంబర్ పంపారు. నాకు డౌట్ వచ్చింది. నేను తిరిగి క్వశ్చన్ వేస్తుంటే వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. వెంటనే నేను గూగుల్ చేశా. ఇది ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత నేను గట్టిగా అరిచాను. వాళ్ళు నాకంటే ఎక్కువ అరిచారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అని అనేసరికి వాళ్ళు ఫోన్ కాల్ కట్ చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే చాలా మందిని ఇలాగే బెదిరిస్తున్నారని తెలిసింది. అమ్మాయిల్ని టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి స్కాములు చాలా జరుగుతున్నాయి. ఎవరైనా మనీ అడుగుతుంటే అది సైబర్ క్రైమ్. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది అనన్య నాగల్లా. అంతా బాగానే చెప్పింది కానీ ఈమెతో పాటు అనేక మంది సెలబ్రిటీలు సైబర్ నేరగాళ్లను మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఊరు పేరు లేని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి మీకు అంత వస్తుంది ఇంత వస్తుందని ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ మాటలు విని ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బుల్ని పోగొట్టుకోవడమే కాకుండా ప్రాణాలను సైతం బెట్టింగ్ యాప్లకు బలి చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళని లోపలేస్తే అప్పుడు ఇలాంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఇంకా చెప్పాలంటే సైబర్ నేరగాలు అన్అఫీషియల్ ఇలాంటి ఫ్రాడ్లకు పాల్పడుతుంటే అనన్య లాంటి సెలబ్రిటీలు అఫీషియల్ గానే బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తూ సైబర్ నేరాలకు పరోక్షంగా కారణమవుతున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.